నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో కాజ్వే నిర్మాణానికి కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 93,32,00,000 రూపాయల నిధులతో కాజ్వే నిర్మాణం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులతో సాగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పనులు ప్రారంభిస్తామని ఇచ్చిన మాటను నేడును నిలబెట్టుకున్నామని అన్నారు. ఈ కాజ్వేకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రసన్నకుమార్ వెల్లడించారు. ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. చేపట్టాల్సి ఉంది. ఇందుకు గాను మరో 130 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశాం. ఈ ప్రతిపాదనలు కూడా గవర్నమెంట్కి పంపించడం జరిగింది. ఫేజ్ 2 కింద త్వరలోనే వీటికి కూడా అనుమతులు తెప్పించి మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈ నిర్మాణ క్రమంలో దాదాపు 1400 స్టీల్ జడ్ షీట్ ఫైల్స్ ఒక్కొక్కటి 12 మీటర్స్ లోతులో డౌన్ స్ట్రీమ్ సైట్ మరియు 6.5 మీటర్స్ లోతులో అప్ స్ట్రీమ్ సైడ్లో ఏర్పాటు చేయాలి. వీటిని రాయచూరు నుంచి తెప్పించే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. ఈ అనుమతులు కూడా శాంక్షన్ చేసి దాదాపు 1.5 year 2 years అవుతూ ఉంది. కాకపోతే కొన్ని సాంకేతిక లోపాలతో 3 సార్లు ఈ టెండర్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. మరలా నేను, మా ఎస్సీ గారు, మా ఈ గారు, మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా ఈఎన్సీ గారితో మాట్లాడి, సజ్జల రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడి ఏదో ఒక విధంగా ఈ పనులు మొదలు పెట్టాలని చెప్పేసి ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఒక మంచి కాంట్రాక్టర్ చేత ఈ వర్క్ వేయించాం. అనుమతులు కూడా వచ్చేసినాయి. అగ్రిమెంట్ చేసుకొని త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తారని చెప్పి మనవి చేస్తూ, ఈ ఫండ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 100% ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వానివి. ఇది కూడా తెలియకుండా కొంతమంది